ఈ మనస్సు ఇది చెయ్యని చిత్రము లేదు ప్రపంచములో. ఆధునిక కవులు కూడా దీన్ని చిత్ర విచిత్రముగా వర్ణించారు. ఊహల ఉయ్యాలవే మనసా ఆశల గయ్యాళివే అన్నాడు. ఊహల ఉయ్యాల ఆశల గయ్యాళి ఎంత మాటలు అన్నాడు ఆత్రేయ. అంటే రెండు నిజమే. అంటే అది ఏమీ లేని చోట పరమ భయంకరమైన స్థితిని చూపిస్తుంది. అది ఏం లేదు, అక్కడ కూర్చున్నాం అంతే. కానీ పరమానందము ఓసారి పరమ ఐశ్వర్యంలో తొలతూగుతున్నట్లుగా ఉంటుంది. ఏమీ లేదు, అప్పుడు కూడా వాడు ఎక్కడే కూర్చున్నాడు సోఫాలో, ఏమీ మార్పు లేదు. కానీ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ఇదంతా భగవంతుడి లక్షణం. కానీ ఆ భగవంతుడికి ఏ తత్వం ఉన్నదో దానిని వీడు ఆరోపణం చేసుకొని అత్యంత వైభవమును ఏమీ లేని గందరగోళమును వీడే సృష్టించుకుంటాడు. దానికే మనస్సు అని పేరు. దాన్ని తత్వశాస్త్రంలో ఏం పేరు పెట్టారంటే సంకల్ప వికల్పాత్మకం మనః అన్నాడు. అనే అవును 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 అనేవి 100, కాదు 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 అనేవి 1000 కలిపితే అది మనస్సు అయ్యా అన్నాడు. ఈ అవును కాదులు కలయిక ఏమిటి? ఏదో పిట్టలు పక్షుల గుంపు అలా ఉన్నట్టు అలా అయిందనమాట. మనస్సు అంటే ఒక పక్షుల గుంపు లాంటిది, దానికి ఒక ఆకారము లేదు. ఎలా పట్టుకుంటావు దాన్ని? ఇట్లా మనకు తత్వశాస్త్రములో దాన్ని గురించే ఈ మనస్సును స్వాధీనం. అందుకనే హిరణ్యకశిపుడి దగ్గర చెప్పాడు, లోకములన్నీయం గడియలోన జయించితివి కాని ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధుజేయు ఈ భీకర శత్రులారువుర ప్రభిన్నుల చేయుము భూతకోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అన్నాడు. ప్రహ్లాదుడు చెప్పాడు, ఏమయ్యా ఎక్కడ ఎక్కడ శత్రువు ఎక్కడ హరి అని గద తీసుకుని తిరుగుతున్నాడు. ఏమయ్యా లోకములన్నీయున్ గడియలోన జయించితివి కానీ మొత్తం సర్వ ప్రపంచమును జయించవు. దేవలోకము, యక్షలోకము, రాక్షసలోకము, పాతాళలోకము నువ్వు జయించని లోకము లేదు. ఒక్క గడియలో గద పట్టుకొని ఇట్లా పోతే అందరూ వణికి సింహాసనాలు దిగి నీకు ఇచ్చి నీకు అర్ఘ్యపాద్యాదులిచ్చి పాదసేవనం చేశారు. ఇంద్రుడు కూడా అందరూ చేశారు. అన్నీ జయించవు. లోకములన్నీయున్ గడియలోన జయించితివి కానీ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నీ మనస్సు లోపల గెలవలేదు, బయటంతా గెలిచవు, నీకు తిరిగేలేదు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, ఇంద్రియములను గెలవలేదు. ఏమిటి? చీటికి మాటి కోపం వస్తుంది. ఎక్కడ హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతంబునందింతు అంటున్నాడు. హరి ఎక్కడ కనపడితే ఎక్కడ చంపేస్తాను, నేను తీసుకుంటాను స్వాధీనంలో. కానీ హరి 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 అని 100 సార్లు అంటున్నాడు. అంటే ద్వేషము చేతనే 100 సార్లు తలుస్తున్నావు. ఆహా ఎంత పుణ్యాత్ముడివయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి. హరిని కొడతాను, హరిని తిడతాను, హరిని చంపుతాను అని ఇన్నిసార్లు హరి హరి అంటున్నాడు. అందుకని హరించకపోయిందిరా పాపము ఎక్కడా లేదు ఆయనకు. ఇన్నిసార్లు హర 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 హరి హరి హరి. అందుకనే వాడు మహారాక్షసుడు, వీడి పాపాత్ముడు కదండి, వీడెట్లా పుణ్యాత్ముడు, వీడు కైలాసానికి ఎట్లొస్తాడండి, యమలోకానికి కదా వెళ్ళాలి అన్నాడు. లేదండి వీడు కొన్ని మాటలు మాట్లాడాడు అన్నారు. ఏం మాట్లాడాడంటే చెప్తున్నారు, ఆ దూతలందరూ చెప్తున్నారు. అంటే ప్రాణాన్ హర అన్నాడు, ప్రాణములను హరించు అంటే హర అని ఒకసారి పలికాడు. ఐశ్వర్యాన్ హర అన్నాడు, ఐశ్వర్యములను హరించు అంటే అక్కడ కూడా హర హర అంటున్నాడు. శివ శివ అంటున్నాడండి. అందుకని వాడు హరించు హరించు అన్న హర హర అని వినపడుతుంది. సంస్కృతంలో హర అంటే హరించు, సంస్కృతంలో హర అంటే హరుడు శివుడు వినపడతాడు, హరించు అంటే తెలుగులో హరి వినపడతాడు. ఏదో ఒక రకంగా వాడు పుణ్యాత్ముడేనండి. రోజుకి ఇన్నిసార్లు హరాహర అనేవాడు. అందువల్ల ఆయనకి ముందు ఐశ్వర్యములను హరించిన, ఇవి చేసినా అవి చేసినా వీడు పరమ పుణ్యాత్ముడండి. కైలాసానికే అర్హుడు ఈయన, స్వర్గలోకానికే అర్హుడు. అందువల్ల ఈయన నరకలోకానికి వెళ్ళడానికి వీలు లేదు అని దేవదూతలందరూ భాష్యం చెప్పారు. Please subscribe to our YouTube channel. Like and share this video.